వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మంత్రి నారా లోకేష్ నాలుగోసారి బహిరంగ సవాల్ విసిరారు. డిఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. భయపడి పారిపోకుండా శాసనసభకు వచ్చే డిఎస్సీపై ప్రత్యక్షంగా చర్చలో పాల్గొనాలని జగన్ ను డిమాండ్ చేశారు. డిఎస్సీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, ఎలాంటి అనుమానాలు ఉన్నా సభ వేదికగా సమాధానం చెప్పేందుకు సిద్దమని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మంత్రి నారా లోకేష్ నాలుగోసారి బహిరంగ సవాల్ విసిరారు. డిఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. భయపడి పారిపోకుండా శాసనసభకు వచ్చి డిఎస్సీపై ప్రత్యక్షంగా చర్చలో పాల్గొనాలని జగన్ ను డిమాండ్ చేశారు. డిఎస్సీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, ఎలాంటి అనుమానాలు ఉన్నా సభ వేదికగా సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. క్షమించాలి, గొడ్డలి పార్టీ నాయకుడు రాలేదు అధ్యక్ష. ఆయన జగనన్న వ్యక్తి లోకేష్ ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే, ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి. అది మేము పాటిస్తాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష, గొడ్డలి పార్టీ నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష, ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్ కి. ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది నాలుగోసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్ కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్ లో పెడతారు అధ్యక్ష, ఎక్స్ లో పెడతారు. డిబేట్ నుంచి మేము పారిపోయాం. రే, డిబేట్ చేస్తున్నారు భయ్, రా, కమ్, కూర్చోండి అక్కడ. నీకు మంచిగా బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా. 11 మంది పట్టేదాన్ని నీట్గా ఉంది. రండి, కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, వీళ్ళు టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి. వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమైతే సిద్ధంగా లేము. చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది. రండి, హౌస్కి రండి. ఆయన ఇంకా బెంగళూరులో ఉన్నట్టున్నాడు అధ్యక్ష. ఇంకా వచ్చినట్లేడు తాడేపల్లికి, ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకుని రావాలి. ఆయన వస్తే వీఆర్ రెడీ టు ఆన్సర్ అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. ఈరోజు